వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 9642228718 and 8354845678. గణపతి దేవుడు. నవ్ ఐఎమ్ గోయింగ్ టు ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కింగ్. గణపతి దేవుడు అనేటువంటి వాని యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం. గణపతి దేవుడు అనేటువంటి వాడు కాకతీయ కళాతోరణం. మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటి దీన్ని ఏమంటారంటే కాకతీయ కళాతోరణం అనేటువంటి పేరుతో పిలుస్తారు. కాకతీయ కళాతోరణం. కాకతీయ కళాతోరణం ఇట్ వాజ్ ద కన్స్ట్రక్టెడ్ బై కింగ్ గణపతి దేవుడు అనేటువంటి వాడు. ఇట్ వాజ్ ద సింబాలిక్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద అండ్ ఆల్సో కల్చరైజేషన్ గ్రేట్నెస్ ఆఫ్ ద కాకతీయాస్ అని చెప్పండి. కాకతీయుల కళా వైభవానికి తార్కాణం ఏంటిస్తారంటే ఈ యొక్క కాకతీయ కళాతోరణాలండి. ఇలాంటి కళాతోరణాలకు శ్రీకారం చుట్టినటువంటి చక్రవర్తి ఎవరు సారంటే గణపతి దేవుడు అనేటువంటి విషయం సందర్భంగా గుర్తుంచుకుందాం. గణపతి దేవుడు క్రీస్తు శకము 1199 నుంచి మొదలు పెడితే 1263 వరకల్లా కాకతీయ రాజ్యాన్ని పాలిస్తాడండి. కాకతీయ రాజ్యాన్ని సుమారు 63 సంవత్సరాల పాటు కాకతీయ రాజ్యాన్ని పాలించి షష్ఠి పూర్తిని సంపూర్ణంగా చేసుకొని పాలించినటువంటి గొప్ప చక్రవర్తి ఎవరు సారంటే ఆయనే మన యొక్క కింగ్ గణపతి దేవుడు అనేటువంటి వాడని చెప్పండి. కింగ్ గణపతి దేవుడు. ఎస్, ఈ వాజ్ ద గ్రేట్ కింగ్ అమాంగ్ ద కాకతీయాస్. ఈ బిట్ కంపల్సరీ తగులుతా చిన్న. కాకతీయ రాజుల్లో అత్యంత గొప్ప రాజు ఎవరు సారంటే ఆయనే మన యొక్క గణపతి దేవుడు అనేటువంటి వాని చెప్పండి. ఈ వాజ్ ద గ్రేట్ కింగ్ అమంగ్ ద కాకతీయాస్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పండి చిన్న. కాకతీయ రాజుల్లో అత్యంత గొప్ప చక్రవర్తి ఎవరు సారంటే గణపతి దేవుడు అనేటువంటి వాడిని తీసుకోండి. గణపతి దేవుడు అనేటువంటి వాడు. ఈ గణపతి దేవుడు అనేటువంటి వాడు ఎవరి కుమారుడు సారంటే మన యొక్క మహాదేవుని యొక్క కుమారుడే మన యొక్క గణపతి దేవుడు అనేటువంటి వాడు. ఆ యొక్క రుద్రదేవుని యొక్క దత్తపుత్రుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. దత్తత పుత్రుడు అనేటువంటి వాడు. కాకతీయ వంశంలో చాలా గొప్ప చక్రవర్తిగా కీర్తి గట్టించినటువంటి చక్రవర్తి కింగ్ గణపతి దేవుడు అనేటువంటి వాడు. ఆ గణపతి దేవునికి సంబంధించి ప్రముఖ శాసనాలు ఏంటివని అడుగుతున్నాడు చిన్న. ప్రముఖ శాసనాలు. ఎస్ స్టార్ ఈజ్ గ్రేట్నెస్ నోన్ ఫ్రమ్ ద వేరియస్ ఇన్స్క్రిప్షన్స్. అనేకమైనటువంటి శాసనాలు ఆయన గొప్పతనానికి ఆధారంగా తెలుపుతున్నాయి. అలాంటి శాసనాలలో ఒక శాసనం పేరు ఏం పేరు సార్ అంటే అత్యంత అద్భుతమైనటువంటి శాసనం గరవపాడు శాసనం అనేటువంటి తెలుపుతా ఉందని చెప్పండి. గరవపాడు శాసనం. గరవపాడు శాసనం. ఈ శాసనం ద్వారా కాకతీయ ఈ గణపతి దేవుడు అనేటువంటి వాడు ఏ సంతతి వాడటంటే చోళ సంతతి వాడట అనే విషయాన్ని చెప్పండి. చోళ సంతతి వాడు. ఎస్, అకార్డింగ్ టు ద గరవపాడు ఇన్స్క్రిప్షన్ కింగ్ గణపతి దేవ బిలాంగ్స్ టు ద చోళాస్ ఫ్యామిలీస్. చోళాస్ ఫ్యామిలీ అని చెప్పి చోళ సంతతి వాడు అనేటువంటి విషయం తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా చేబ్రోలు శాసనం అనేటువంటిది ఉన్నది చిన్న. చేబ్రోలు ఇన్స్క్రిప్షన్. చేబ్రోలు ఇన్స్క్రిప్షన్. ఈ చేబ్రోలు ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది ఏం చెప్తున్నా ఉన్నది సార్ అంటే గణపతి దేవుని యొక్క దక్షిణ విజయాలు, దక్షిణ భారత విజయాలు తెలుపుతా ఉన్నాయి. దక్షిణ భారత విజయాలు తెలుపుతా ఉన్నాయి. దక్షిణ భారతదేశం యొక్క విజయాలు తెలుపుతా ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి శాసనం ఏంటి సార్ అంటే చేబ్రోలు శాసనం అని చెప్పండి. చేబ్రోలు శాసనం. గర్వపాడు శాసనమేమో చోళ సంతతి గురించి ప్రస్తావిస్తున్నది. చేబ్రోలు శాసనమేమో దక్షిణ భారత విజయాల గురించి ప్రస్తావిస్తున్నది. చేబ్రోలు ఇన్స్క్రిప్షన్ అని దయచేసి చెప్పండి. చేబ్రోలు ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది. ఇంకా ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే అత్యంత ప్రధానమైనటువంటి మోటుపల్లి అభయశాసనం ఉంటుందబ్బా. మోటుపల్లి అభయశాసనం. మోటుపల్లి అభయశాసనం అనేటువంటి చెప్తారు. అభయశాసనం. ఈ మోటుపల్లి అభయశాసనాన్ని ఏంటి సార్ ప్రత్యేకత ఏంటంటే విదేశీ వ్యాపారాన్ని గురించి ప్రస్తావిస్తుంది. గణపతి దేవునికి సంబంధించి లేదా కాకతీయులకు సంబంధించి విదేశీ వ్యాపారాన్ని గురించి ప్రస్తావిస్తుంది మోటుపల్లి అభయశాసనం. మోటుపల్లి అభయశాసనాన్ని వేసినటువంటి కాకతీయ చక్రవర్తి ఎవరంటే గణపతి దేవుడు అనేటువంటి వాడిని మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఈ మోటుపల్లి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక అంతర్జాతీయ రేవు పట్టణం అని చెప్పండి. ఇట్ వాజ్ ద ఇంటర్నేషనల్ సీఫోర్ట్ ఆఫ్ ద కాకతీయ అని చెప్పుదాం. ఇంటర్నేషనల్ సీఫోర్ట్ అని చెప్పండి. ఇంటర్నేషనల్ సీఫోర్ట్ అనేటువంటిది కాకతీయుల పాలనా కాలంలో అత్యంత సమర్థవంతమైనటువంటి రేవు పట్టణం ఏంటంటే మోటుపల్లి అనేటువంటి ప్రాంతాన్ని పిలుస్తారు. మోటుపల్లి ప్రస్తుతం ఆనాడు ఏం పేరుతో పిలిచేస్తారంటే దేశీయ కొండాపురం అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీన్ని దేశీయ కొండాపురం. మోటుపల్లి యొక్క అసలు పేరు ఏం పేరు అని అడుగుతుంటాడు చిన్న. ఒరిజినల్ నేమ్ ఏంటంటే మాత్రం చెప్పండి దేశీయ కొండాపురం అనేటువంటిది. ప్రజెంట్ మోటుపల్లి లొకేటెడ్ ద
ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ అని చెప్పండి. మోటుపల్లి ప్రస్తుతం ఏ జిల్లాకు సంబంధించిస్తారంటే ప్రకాశం జిల్లాలో ఉంటారు చిన్న మోటుపల్లి. ఇట్ వాజ్ ద ఇంటర్నేషనల్ సీ ఫోర్ట్ ఆఫ్ ద కాకతీయాస్ కింగ్డమ్. మోటుపల్లి యొక్క పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించిన గణపతి దేవుని యొక్క మంత్రి పేరు ఏం పేరు సార్ అంటే సిద్ధయ్య దేవుడు అనేటువంటి వాడిని చెప్పండి దయచేసి మీరంతా కూడా. సిద్ధయ్య దేవుడు అనేటువంటి వాడు మోటుపల్లి పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించినటువంటి గణపతి దేవుని యొక్క ఆ రేవు పట్టణాల అధిపతి ఎవరు సార్ అంటే ఓడరేవుల అధిపతి ఎవరమ్మా అంటే సిద్ధయ్య దేవుడు అనేటువంటి వాడు. ఈ బేరుడుదా ఆ యొక్క ఈ సూపర్వైజర్దా మోటుపల్లి సీ ఫోర్ట్ వర్క్స్, మోటుపల్లి సీ ఫోర్ట్ వర్క్స్. ఆ మోటుపల్లి యొక్క ఆ వ్యాపార అవన్నీ కూడా మోటుపల్లి పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క సిద్ధయ్య దేవుడు అనేటువంటి వాడిని మనం తీసుకోవచ్చు చిన్న సిద్ధయ్య దేవుడు అనేటువంటి వాడు. అదేవిధంగా ఇంకా మన యొక్క గణపతి దేవుని గురించి తెలుసుకోవాలంటే చెప్పేటువంటిది ఏంటి సార్ అంటే అత్తిరాల శాసనం అనేటువంటి తెలుపుతా ఉంది చిన్న. అత్తిరాల ఇన్స్క్రిప్షన్, అత్తిరాల శాసనం అనేటువంటి ఇది కూడా గణపతి దేవుని యొక్క విజయాలకు సంబంధించింది. మట్టివాడ శాసనం అనేటువంటి ద్వారా తెలుస్తూ ఉంది. మట్టివాడ శాసనం అనేటువంటి మట్టివాడ శాసనం అనేటువంటి గణపతి దేవునికి సంబంధించింది. గణపేశ్వరం శాసనం అనేటువంటి కూడా గణపేశ్వర శాసనం అనేటువంటి ఈ గణపేశ్వర శాసనాన్ని వేసింది ఎవరు సార్ అంటే జాయపసేనాని అనేటువంటి వాడు వేస్తాడబ్బా. జాయపసేనాని గణపేశ్వర శాసనాన్ని ఎవరు వేస్తారంటే జాయపసేనాని అనేటువంటి వాడు యార్డ్ కమాండర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద కింగ్ గణపతి దేవుడు. యార్డ్ కమాండర్, ఈ వాజ్ ద యార్డ్ కమాండర్ అనేటువంటి వాడని చెప్పండి. బలమైన సైన్యాధిపతులతోటి కాకతీయ రాజ్యపాలన జరిగింది, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అలాంటి గణపేశ్వర శాసనాన్ని వేసింది ఎవరు సార్ అంటే జాయపసేనాని. ఇట్ వాజ్ ఆల్సో డిస్క్రైబ్ అబౌట్ ద కాంకరీస్ ఆఫ్ ద గణపతి దేవుడు అనేటువంటి వాడు. కాంకరీస్ ఇది కూడా ఏం చెప్పేశారంటే గణపతి దేవుని యొక్క సైనిక విజయాల గురించి సంబంధించింది అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి. ప్రముఖ శాసనాలకు సంబంధించి గర్వపాడు శాసనం, చేబ్రోలు శాసనం, మోటుపల్లి శాసనం, అత్తిరాల శాసనం, మట్టివాడ శాసనం, మంతని శాసనం కూడా ప్రధానమైనటువంటి శాసనంగా దయచేసి చెప్పండి. ఇక్కడ మంతని శాసనం ప్రజెంట్ మంతని లొకేటెడ్ ద కరీంనగర్ డిస్ట్రిక్ట్ సంబంధించిందండి. మంతని శాసనం ప్రకారం ఏంటి సార్ అంటే 1199 ఆన్ December 26 గణపతి దేవాస్ కార్నేషన్ వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద వరంగల్ అని చెప్పండి. వరంగల్ 1199వ సంవత్సరంలో గణపతి దేవుడు అనేటువంటి వాడట పట్టాభిషేకాన్ని చేసుకున్నట్ట. కారునేషన్ సెలబ్రేటెడ్ అని చెప్పండి. గణపతి దేవునికి సంబంధించి పట్టాభిషేక మహోత్సవాన్ని ఎప్పుడు జరిగింది సార్ అంటే అదే మన యొక్క 1199 December 26 అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా యాస్పిరెంట్స్ గమనించండి. 1199 December 26వ తారీఖున ఈ యొక్క అత్యంత అద్భుతమైనటువంటి అంగరంగ వైభవంగా గణపతి దేవునికి సంబంధించినటువంటి పట్టాభిషేకం జరిగినట్లుగా గణపతి దేవాస్ కార్నేషన్ ఇన్ఫర్మేషన్ నోన్ ఫ్రమ్ ద ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ద మంథన్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పండి. మంథన్ ఇన్స్క్రిప్షన్ గణపతి దేవాస్ foreign trading activities completely known from the inscription of the మోటుపల్లి అభయ శాసనం అని చెప్పండి. మోటుపల్లి అభయ శాసనం. గణపతి దేవాస్ సౌత్ ఇండియన్ ఇన్వాడెడ్స్ known from the inscription of the చేబ్రోలు ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది అని చెప్పండి. చేబ్రోలు ఇన్స్క్రిప్షన్ ఎస్ నానా. అండ్ ఆల్సో గణపతి దేవాస్ వేరియస్ కాంకరీస్ known from the inscription of the గణపేశ్వరం ఇన్స్క్రిప్షన్. గణపేశ్వరం ఇన్స్క్రిప్షన్ was released by the Jayapasenani. He was a yard commander in the court of గణపతి దేవుడు. అనగా అర్థం ఏంటి సార్ అంటే గజదళాధిపతి అని చెప్పండి బిడ్డ. గజదళాధిపతి. ఈ వాజ్ ద యార్డ్ కమాండర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద గణపతి దేవుడు అనేటువంటి వాడు. గణపతి దేవుని యొక్క గజదళాధిపతి ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క జాయపసేనాని అనేటువంటి పేరుతో పిలుస్తారు. జాయపసేనాని. వన్ ఇస్ ద మంతని శాసనం, గర్వపాడు శాసనం, చేబ్రోలు శాసనం, మోటుపల్లి అభయ శాసనం, అండ్ ఆల్సో అత్యంత ప్రధానమైనటువంటిది చిన్న అత్తిరాల శాసనం, మట్టివాడ శాసనం, గణపేశ్వరం శాసనం. ఇంకా మనం కంటెంట్లో చూసుకుంటే చాలా శాసనాలే మనకు గోచరిస్తూ ఉంటాయి. వాటిని కూడా మనం ప్లాన్ చేద్దాం. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ అవర్ కింగ్ గణపతి దేవుడు అనేటువంటి వాడు. ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే గణపతి దేవునికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తీసుకుందాం. యు వాజ్ ద కమాండర్స్ ఆఫ్ ద గణపతి దేవుడు. గణపతి దేవుని యొక్క
సేనాపతులు ఎవరు అనేటువంటి దానితో కూడా మనకు క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం చాలా ఉంది చిన్న. గణపతి దేవునికి సేనాపతులు ఎవరు? హూ వాజ్ ద కమాండర్స్ ఆఫ్ ద కింగ్ గణపతి దేవుడు అంటారు. ఎస్, గణపతి దేవుని పాలనా కాలంలో చూడచక్కని అత్యంత ఆహ్లాదకరమైనటువంటి కాకతీయ కళాతోరణాలకు అద్భుతమైనటువంటి శిల్ప సంపదకు పెట్టింది పేరు కాకతీయుల సామ్రాజ్యం. అలాంటి కళాతోరణాలు కట్టించినటువంటి చక్రవర్తి ఎవరు సార్ అంటే కింగ్ గణపతి దేవుడు అనేటువంటి వానికి మనం తీసుకోవచ్చు చిన్న. అలాంటి వాని పాలనా కాలంలో సేనాపతులు ఎవరు ఉన్నారు సార్ అంటే నెంబర్ 1 ఇస్ ద రేచర్ల రుద్రారెడ్డి అనేటువంటి వాడిని తీసుకోవచ్చు. రేచర్ల రుద్రారెడ్డి అనేటువంటి వాడు. ఈ రేచర్ల రుద్రారెడ్డికి గల మరొక పేరు ఏం పేరు సార్ అంటే రేచర్ల రుద్రసేనుడు అనేటువంటి పేరుతో పిలుస్తారండి. రుద్రసేనుడు. ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే కాకతీయ రాజ్య భారధౌరేయ అనేటువంటి పేరుతో పిలుస్తారు ఇతన్ని. కాకతీయ రాజ్య భారధౌరేయ అనేటువంటి పేరుతో పిలుస్తారు చిన్న. ఈ విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఈ కాకతీయుల యొక్క ఇతని యొక్క సేనాపతులు మరొకడు ఎవరు సార్ అంటే ఆ యొక్క మల్యాల చౌడరాయుడు అనేటువంటి వాడు ఉంటాడు చిన్న. మల్యాల చౌండరాయుడు అనేటువంటి వాడు ఉంటాడు. ఈ మల్యాల చౌండరాయుడుకు ఉన్నటువంటి పేరేంటి సార్ అంటే ఆ యొక్క దివిచూరకార అనేటువంటి పేరుతో పిలుస్తారండి. దివిచూరకార అండ్ ఆల్సో ద్వీపి లుంకాట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ద్వీప లుంకాట్ అనేటువంటి పేరుతో దివిచూరకార, ద్వీపి లుంకాట, దీస్ ఆర్ ద నేమ్స్ గోస్ టు మిస్టర్ మల్యాల చౌడరాయుడు. ఈ మల్యాల చౌడరాయుడు నిర్మించినటువంటి చెరువు పేరు ఏం పేరు సార్ అంటే చౌండ సముద్రం అనేటువంటి దాన్ని కట్టించాడు చిన్న. చౌండ సముద్రం అనేటువంటి దాన్ని. ఈ చౌండ సముద్రం యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ లేక్ అమంగ్ ద కాకతీయస్. అందుకనే దీన్ని ఏమంటారంటే సముద్రాల గర్వాన్ని అణచివేసిన చెరువు అంటారు దీన్ని. దయచేసి గుర్తుంచుకోండి. సముద్రాల యొక్క గర్వాన్ని అణచివేసిన చెరువు అంటారు దీన్ని. సముద్రాల యొక్క ఇట్ వాజ్ ద డిస్ట్రాయిడ్ ద ఓషన్స్ డామినేషన్ ఓషన్స్ ప్రౌడ్నెస్, ఓషన్స్ డామినేషన్. సముద్రాల యొక్క గర్వాన్ని అణచివేసినటువంటి చెరువు ఏంటిస్తారంటే చౌండ సముద్రం అనేటువంటి పేరుతో పిలుస్తారు. చౌండ సముద్రం. ఈ చౌండ సముద్రాన్ని యొక్క నిర్మాత ఎవరు సార్ అంటే మల్యాల చౌండరాయుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. దివిచూరకార, ద్వీపి లుంకాట, దీస్ ఆర్ ద నేమ్స్ గోస్ టు మిస్టర్ ఎవరు సార్ అంటే ఆ యొక్క మనకు మల్యాల చౌడరాయుడు అనేటువంటి వాడు. ఈ వాజ్ ఆల్సో కమాండర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద కింగ్ గణపతి దేవుడు అనేటువంటి వాడు. కాయస్థ జన్నిగ దేవుడు అనేటువంటి వాడు ఉంటాడు చిన్న. కాయస్థ జన్నిగ దేవుడు అనేటువంటి వాడు. ఈయన ఏం చేసిండు సార్ అంటే ద గ్రేట్ అండ్ ద సుపీరియర్ లేక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద పాకాల చెరువును నిర్మించాడు అనేటువంటి చెప్పండి. పాకాల నిర్మాత ఎవరు సార్ అంటే పాకాల చెరువు నిర్మాత ఎవరమ్మా అంటే చెరువు నిర్మాత ఆ యొక్క కాయస్థ జన్నిగ దేవుడు అనేటువంటి వాడిని చెప్పండి. కాయస్థ జన్నిగ దేవుడు అనేటువంటి వాడు. అండ్ ఆల్సో అత్యంత ప్రధానమైనటువంటి మరొక వ్యక్తి ఎవరు సార్ అంటే కాయస్థ గాంగేయ సాయిని అనేటువంటి వాడు ఉంటాడమ్మా. గాంగేయ సాయిని, కాయస్థ గాంగేయ సాహిని అనేటువంటి వాడు ఉంటాడు. కాయస్థ గాంగేయ సాహిని. రేచర్ల రుద్రారెడ్డి, మల్యాల చౌండరాయుడు, కాయస్థ జన్నిగ దేవుడు, కాయస్థ గాంగేయ సాయిని. ఈ కాయస్థ గాంగేయ సాయిని మాత్రం ఏ పోస్ట్లో ఉంటాడు సార్ అంటే ఈ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఏ ఏంటి సార్ అంటే రథదళాధిపతి అనేటువంటి పేరుతో పిలుస్తారు ఇతన్ని. రథదళాధిపతి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ వాజ్ హెడ్ ఆఫ్ ద చారియట్ కమాండర్ అనేటువంటి పేరుతో పిలుస్తారండి. చారియట్ కమాండర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. చారియట్ కమాండర్. కాయస్థ గాంగేయ సాయిని ఈ వాజ్ హెడ్ ఆఫ్ ద చారియట్ కమాండర్. గజదళాధిపతి ఆ యొక్క మన రథదళాధిపతి అనే పేరుతో ప్రస్తావిస్తూ ఈ గాడ్ ద వేరియస్ టైటిల్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ద రకేసి గంగా అనేటువంటి పేరుతో పిలుస్తారు. మరి ఇతనికి ఉన్నటువంటి పేర్లు ఏంటి సార్ అంటే ద బ్యూటిఫుల్ నేమ్స్ గోస్ టు మిస్టర్ ఏంటి సార్ అంటే ఆ టైటిల్స్ ఏంటివమ్మా అంటే రకేసి గంగా అనేటువంటి పేరుతో పిలుస్తారు ఇతనికి. రకేసి గంగా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈయనకు ఉన్నటువంటి పేర్లలో రకేసి గంగా అనేటువంటి బ్రహ్మ మాండలిక అనేటువంటి పేరుతో పిలుస్తారు. బ్రహ్మ మాండలిక అనేటువంటి పేరుతో పిలుస్తారు. బ్రహ్మ రాక్షస అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఈ వాజ్ ద సుపీరియర్ కమాండర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద గణపతి దేవుడు అండ్ ఈ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చారియట్ కమాండర్ బై గణపతి దేవుడు కాయస్థ గాంగేయ సాయిని. డ్యూ టు ద వేరియస్ కమాండర్స్ బై ద హెల్ప్ ఆఫ్ ద capable commanders our king Ganapati Deva was
was succeeded on the various battles, various wars, various battles. కాయస్థ గాంగే సాయిని, కాయస్థ జన్నిగా దేవుడు, మల్యాల చౌడరాయుడు, అండ్ ఆల్సో రేచర్ల రుద్రారెడ్డి, ఓబిలి సిద్ధి అనేటువంటి వాడు కూడా ఉంటాడు చిన్న. ఓబిలి సిద్ధి, దయచేసి ఇది కూడా గుర్తుంచుకోండి. ఓబిలి సిద్ధి అనేటువంటి వాడు, ఓబిలి సిద్ధి ఈ అపాయింటెడ్ హెడ్ ఆఫ్ ద కమ్మనాడు అనేటువంటి పేరుతో చెప్పండి. కమ్మనాడు అనేటువంటి పేరుతో చెప్పండి. కమ్మనాడు అనేటువంటి NADU కమ్మనాడు ప్రజెంట్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విషయాన్ని చెప్పండి. గుంటూరు జిల్లా చుట్టుపక్కల భూభాగానికి సంబంధించినటువంటి ఆ ప్రకాశం ఆ రీజన్ మొత్తం కూడా. ఓబిలి సిద్ధి ఈ వాజ్ హెడ్ ఆఫ్ ద కమ్మనాడు. కాయస్థ గంగా సాయిని ఈ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ చారియట్ హెడ్, రథదళాధిపతి. ఆ గణపతి దేవుని యొక్క మరొక సేనాపతి ఎవరు సారంటే జాయప సేనాన్ అనేటువంటి వాడు ఉంటాడు బిడ్డ. ఇది మెయిన్ బిటుగా గుర్తుంచుకోండి. జాయప సేనాన్ అనేటువంటి వాడు. జాయప సేనాన్ ఎవరు సారంటే ఈ వాజ్ హెడ్ ఆఫ్ ద యార్డ్ కమాండర్ అని చెప్పండి. గణపతి దేవుని యొక్క గజ దళాధిపతి ఎవరు సారంటే ఆయనే మన యొక్క జాయప సేనాన్ అనేటువంటి వాడిని తీసుకోవచ్చు. ఈ వాజ్ యార్డ్ కమాండర్ అనేటువంటి వాడిని చెప్పండి చిన్న. యార్డ్ కమాండర్. గణపతి దేవుని యొక్క గజదళాధిపతి ఎవరు సార్ అని గజదళాధిపతి ఆయనే మన యొక్క జాయప సేనాన్ అనేటువంటి వాడు. ఈ వాజ్ అ బ్రదర్ ఇన్ ఆఫ్ ద కింగ్ గణపతి దేవుడు. స్వయాన గణపతి దేవునికి బావమరిది కూడా చెప్పండి. ఎవరు సార్? గణపతి దేవుని యొక్క బావమరిది ఎవరు అమ్మ అంటే బావమరిది. గణపతి దేవుని యొక్క బావమరిది ఎవరు అమ్మ అంటే జాయప సేనాని. యార్డ్ కమాండర్ అని చెప్పండి. ఓబిలి సిద్ధి అనేటువంటి వాడు కమ్మనాడుకు అధిపతిగా ఉంటాడు. గణపతి దేవుని యొక్క రథదళాధిపతి ఎవరంటే ఆ యొక్క గాంగేయ సాయిన్ అనేటువంటి వాడు. గణపతి దేవుని యొక్క సేనాపతుల్లో పాకాల చెరువును కట్టించినటువంటి గొప్ప సౌజన్యమూర్తి ఎవరు సార్ అంటే కాయస్థ జన్నిగ దేవుడు అనేటువంటి వాడు. సముద్రాల యొక్క గర్వాన్ని అణచివేసినటువంటి ఒక సేనాపతి ఉన్నాడు. ఎస్, ఈ డిస్ట్రాయిడ్ ద డామినేషన్ ఆఫ్ ద ఓషన్స్ అమంగ్ ద కాకతీయస్ కమాండర్స్. దట్ నేమ్ గోస్ టు మిస్టర్ మల్యాల చౌడరాయుడు. అనేటువంటి వాడిని తీసుకోవచ్చు చిన్న. ఐ గివెన్ ద టైటిల్స్ ఆల్సో టు మల్యాల చౌడరాయుడు ఇన్ ద నేమ్స్ ఆఫ్ ద దివిచూరకార, ద్వీపిల్లుంకాట, చౌడ. దీస్ ఆర్ ద చౌండ సముద్రాన్ని కట్టించి సముద్రాల యొక్క గర్వాన్ని పూర్తిగా అణచివేసినటువంటి మహానుభావుడిగా పేరు కట్టించాడు. ఇందులో మరొక సుపీరియర్ ఇన్ఫాంట్రీ కమాండర్ అండ్ ఏం గోస్ టు ద కాల్భల్ల అధిపతి. ఇన్ఫాంట్రీ కమాండర్ ఎవరు సార్ అంటే ఇన్ఫాంట్రీ కమాండర్ నేమ్ గోస్ టు ద మిస్టర్ రేచర్ల రుద్రారెడ్డి. ఈ గాట్ ద నేమ్ ఆఫ్ ద కాకతీయ రాజ్య భారధౌరేయ. దీస్ ఆర్ ద titles and also this is the important commanders in the court of the king గణపతి దేవుడు. మన గ్రూప్ 2లో చిన్న డెఫినెట్గా వీళ్ళని అడుగుతాడు. మన పోలీస్ రిక్రూట్మెంట్లో డెఫినెట్గా వీళ్ళని అడుగుతాడు. వీళ్ళ మీద మీరు స్పెషల్ కాన్సన్ట్రేట్ చేయండి. రేచర్ల రుద్రారెడ్డి, మల్యాల చౌడరాయుడు, కాయస్థ జన్నిగ దేవుడు, కాయస్థ గాంగేయ సాయిని. ఈ కాయస్థ గాంగేయ సాయిని 72 నియోగాధిపతిగా నియమించాడు చిన్న. దయచేసి చెప్పండి. 72 నియోగాధిపతిగా నియమిస్తాడంటే 72 నియోగాలకు అధిపతిగా. నియోగాలంటే కాకతీయుల పాలనా కాలంలో సైన్యాన్ని పర్యవేక్షించేటువంటి అధిపతులను నియోగాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. 72 నియోగాధిపతిగా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు సారంటే కాయస్థ గాంగేయ సాయిని అనేటువంటి వాడు. కాయస్థ గాంగేయ సాయిని 72 నియోగాధిపతిగా. ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నటువంటి ప్రముఖ శాసనం ఏంటి సారంటే త్రిపురాంతక శాసనం ద్వారా తెలుస్తూ ఉందని చెప్పండి. త్రిపురాంతక శాసనం. దయచేసి ఈ విషయాన్ని కాస్త క్లియర్ కట్ చేసుకోండి చిన్న. క్లియర్గా వినిపించుకోండి. ఈ విషయానికి ఆధారమైనటువంటి ప్రముఖ శాసనం ఏంటి సార్ అంటే త్రిపురాంతక శాసనం ద్వారా తెలుస్తూ ఉంది. త్రిపురాంతక శాసనం ఇట్ వాజ్ డిస్క్రైబ్డ్ అబౌట్ ద నియోగాస్ అమంగ్ ద కాకతీయాస్. ద నియోగాస్ మిస్టర్ కాయస్థ గాంగేయ సాయిని 72 నియోగాధిపతి అని చెప్తుంటారు. 72 నియోగాధిపతి. 72 నియోగాలకు అధిపతిగా నియమించబడ్డటువంటి కాకతీయ సేనాపతి ఎవరు సార్ అంటే కాయస్థ గాంగేయ సాయిని. రథదళాధిపతిగా పనిచేస్తాడు. ఈ వాజ్ హెడ్ ఆఫ్ ద చారియట్ కమాండర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద గణపతి దేవుడు. మిస్టర్ రేచర్ల రుద్రారెడ్డి వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ ఇన్ఫాంట్రీ కమాండర్ అండ్ ఆల్సో మల్యాల చౌండరాయుడు ఆల్సో ఇన్ఫాంట్రీ కమాండర్. కాయస్థ జనగ దేవుడు వాజ్ ద సూపర్వైజర్ ఆఫ్ ద వేరియస్ లేక్స్ నానా అండ్ ఈ కన్సిడర్డ్ ద బ్యూటిఫుల్ అండ్ ద హిస్టారికల్ లేక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద పాకాల. ప్రజెంట్ ఇట్స్ లొకేటెడ్ ద ములుగు డిస్ట్రిక్ట్ ఇన్ అవర్ ఓల్డ్ వరంగల్ డిస్ట్రిక్ట్. పాకాల చెరువు ఇది చాలా అత్యంత అద్భుతమైనటువంటి ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నటువంటి చెరువు ఏంటిదంటే పాకాల చెరువు కావచ్చు, రామప్ప చెరువు కావచ్చు. యు నో వెరీ వెల్ రామప్ప చెరువు. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై మిస్టర్ రేచర్ల రుద్రారెడ్డి. రామప్ప లేక్ ప్రజెంట్ లొకేటెడ్ ద పాలంపేట ఇన్ ములుగు డిస్ట్రిక్ట్ ఇన్ పాలంపేట వెంకటాపురం మండలం ఓల్డ్ వరంగల్ డిస్ట్రిక్ట్. పాలంపేట ఆ యొక్క
రామప్ప లేక్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ బై రామప్ప లేక్. చెరువులకు శ్రీకారం చుట్టుకొని ఉన్నటువంటి రాజ్యం అది. ఈ రామప్ప లేక్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద రేచర్ల రుద్రారెడ్డి అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తుంచుకుందాం. ఓకేనా చిన్న సేనాపతుల ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. సేనాపతులతోటే చాలా చాలా పేరు ప్రఖ్యాతులు అనేటువంటి రావటం జరిగింది చిన్న. ఈ యొక్క విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకుందాం. కాకతీయుల యొక్క గణపతి దేవుని యొక్క ప్రస్తావన నేను చేస్తున్నప్పుడు ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, గణపతి దేవుడు ఈ వద్ద సుపీరియర్ కింగ్ among the Kakatiyas kingdom. He got the various titles in the names of the. మరి ఆయనకి ఏమైనా బిరుదులు ఉన్నాయా సార్ అంటే, ఆ బిరుదులు కూడా అత్యంత అద్భుతంగా ఉంటాయి చిన్న. టైటిల్స్ ఏంటి ఉన్నాయి సార్ అనేటువంటి దాంతో అడుగుతారు. టైటిల్స్, వాట్స్ ద టైటిల్స్ ఆఫ్ ద కింగ్ గణపతి దేవుడు అని చెప్పండి. గణపతి దేవునికి ఉన్నటువంటి బిరుదులు ఏంటివి సార్ అంటే, బిరుదులు ఏంటివంటే సకల రాజ్య ప్రతిష్టాపనాచార్య. సకల రాజ్య ప్రతిష్టాపనాచార్య అంటారు. ప్రతిష్టాపనాచార్య, సకల రాజ్య ప్రతిష్టాపనాచార్య అనేటువంటి పేరుతో పిలుస్తారు. ప్రతిష్టాపనాచార్య, సకల రాజ్య ప్రతిష్టాపనాచార్య అంటే సకల తెలుగు దక్షిణాది భూభాగాన్ని పాలించినటువంటి చక్రవర్తి మన గణపతి దేవుడు అనేటువంటి వాడు. ఆంధ్ర దేశాధీశ్వర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు ఇతన్ని. ఆంధ్ర దేశాధీశ్వర, సకల రాజ్య ప్రతిష్టాపనాచార్య, ఆంధ్ర దేశాధీశ్వర, క్రీడా వినోద్ అనేటువంటి పేరుతో పిలుస్తారబ్బా. క్రీడా వినోద్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. పృథ్వీపతి అనేటువంటి పేరుతో పిలుస్తారు బిడ్డ. పృథ్వీపతి అనేటువంటి పేరుతో పిలుస్తారు. పృథ్వీపతి, క్రీడా వినోద, పృథ్వీపతి, ఆంధ్ర దేశాధీశ్వర, సకల రాజ్య ప్రతిష్టాపనాచార్య. అత్యంత అద్భుతమైనటువంటి బిరుదు చిన్న. దయచేసి ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. క్రీడా వినోద, ఆంధ్ర దేశాధీశ్వర, పృథ్వీపతి, సకల రాజ్య స్థాపనాచార్య అండ్ ఆల్సో పృథ్వీపతి, శిర్ణ కందుక అనేటువంటి పేర్లతో పిలుస్తారు. శిర్ణ కందుక అంటే ఆ పృథ్వీపతి యొక్క ఆ యొక్క శరీరం నుంచి తలభాగాన్ని వేరు చేసి తలను ఒక బంతివలె ఆడుకున్నట ఆ పృథ్వీపతి అనేటువంటి శిర్ణ కందుక అంటే శిరస్సును మొత్తం కూడా ఛేదించి శరీరం నుంచి వెళ్ళి ఆ యొక్క మొండంగా వేరు చేసి దాన్ని బంతివలె ఆడుకున్నటువంటి సందర్భాల్లో పృథ్వీపతి, శిర్ణ కందుక, క్రీడా వినోద, ఆంధ్ర దేశాధీశ్వర, సకల రాజ్య ప్రతిష్టాపనాచార్య, ద సుప్రీం king among the Kakatiyas is coronation information known from the inscription of the 1199 December 26th in the name of the Manthani inscription అని చెప్పండి. మంథని inscription. Yes, the great king among the Kakatiyas name goes to Mr. Ganapati Devudu. His greatness known from the Manthani inscription. Manthani present located in the Karimnagar district in Telangana. ఆ యొక్క ఎలగందుల అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. కరీంనగర్ యొక్క పాత పేరు. ఆ కరీంనగర్ ప్రాంతంలో దొరుకుతున్నటువంటి మంథని శాస్త్రం ద్వారా గణపతి దేవుని యొక్క పట్టాభిషేక మహోత్సవ విశేషాలు ప్రస్తావించబడుతున్నాయి. ఎస్ నానా, అకార్డింగ్ టు ద మంథని ఇన్స్క్రిప్షన్ he got the various titles in the names of the సకల రాజ్య ప్రతిష్టాపనాచార్య, ఆంధ్ర దేశాధీశ్వర, క్రీడా వినోద, పృథ్వీపతి, శిర్ణ కందుక అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. శిర్ణ కందుక అనేటువంటి పేర్లతో సంబోధిస్తుంటారు. చిన్న గణపతి దేవునికి సంబంధించి నేను ఇంకా మీతో ముచ్చటిస్తున్నటువంటి వివరాలు ఏంటివంటే చిన్న, ఖచ్చితంగా ఈ టాపిక్ పైన మన గ్రూప్ 2లో అడుగుతున్నాడు కాబట్టి గణపతి దేవుడు ఈ వద్ద సుపీరియర్ ఆర్డర్లీ కింగ్ అమంగ్ ద కాకతీయాస్ కాకతీయాస్ ఈ వాజ్ రిలీజ్డ్ బై ద డ్యూ టు ద ఎంబసీ ఆఫ్ ద రేచర్ల రుద్రారెడ్డి అనేటువంటి వాడు. నవ్వు అండ్ గణపతి దేవ శైవ గురు ఎవరు సార్ అంటే విశ్వేశ్వరుడు అనేటువంటి వాడు ఉంటాడు. చిన్న విశ్వేశ్వరుడు అనేటువంటి వాడు ఉంటాడు. విశ్వేశ్వరుడు అనేటువంటి వాడు. విశ్వేశ్వరుడు, శివదేవయ్య అనేటువంటి వాళ్ళు ఉంటారు. శివదేవయ్య అనేటువంటి వాడు. విశ్వేశ్వరుడు మరియు ఇతని యొక్క సేవ గురువులు ఎవరు సార్ అంటే శివదేవయ్య అనేటువంటి వాడు ఉంటాడు. చిన్న శివదేవయ్య అనేటువంటి వాడు. మల్లికార్జునుడు అనేటువంటి వాళ్ళు, వీళ్ళని కంపల్సరీ మీరు తెలుసుకోవాలి. మల్లికార్జునుడు అనేటువంటి వాడు. విశ్వేశ్వరుడు, శివదేవయ్య, మల్లికార్జునుడు అనేటువంటి వాళ్ళని కంపల్సరీ అడుగుతుంటాడు. చిన్న ఇందులో ఆ యొక్క శివదేవయ్య రాసినటువంటి పుస్తకం పేరు ఏం పేరు సార్ అంటే పురుషార్థ సారం అనేటువంటి పుస్తకం రాస్తాడు. పురుషార్థ సారం అనేటువంటి కావ్యం రాస్తాడు శివదేవయ్య. పురుషార్థ సారం అనేటువంటి, మల్లికార్జునుడు అనేటువంటి వాళ్ళు రాసినటువంటి పుస్తకం ఏంటిదంటే శివతత్వ సారం అనేటువంటి కావ్యం రాస్తాడు. శివతత్వ సారం అనేటువంటిది. ఈయన విశ్వేశ్వరుడు అనేటువంటి వాడు ఎవరు సార్ అంటే గోలకి మఠాలు నిర్మించినటువంటి వ్యక్తి. దయచేసి చెప్పండి. గోలకి మఠాలు శైవ మతానికి సంబంధించినటువంటి ఆ యొక్క గోలకి మఠాల నిర్మాత ఎవరు సార్ అంటే గోలకి మఠాల నిర్మాత ఎవరు సార్ అంటే గోలకి మఠాలు
ఆ గోలకి మఠాల నిర్మాత విశ్వేశ్వరుడు. పురుషార్థ సారం రాసింది శివదేవయ్య. మల్లికార్జునుడు అనేటువంటి వాడు శివతత్వ సారం అనేటువంటి కావ్యం రాస్తాడు. శివతత్వ సారం అనేటువంటిది. విశ్వేశ్వరుడు, శివదేవయ్య, మల్లికార్జునుడు, దీస్ ఆర్ ద పోయట్స్ ఆర్ ద లివ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద కింగ్ గణపతి దేవుడు. అండ్ ఆల్సో గివెన్ ద మోర్ ప్రయారిటీ ఫర్ ద ఆ యొక్క శైవిజానికి చాలా ఇంపార్టెంట్ ఇస్తాడు, దయచేసి గుర్తుంచుకోండి. కింగ్ గణపతి దేవ వాజ్ గివెన్ ద మోర్ ప్రయారిటీ ఫర్ ద శైవిజం బెటా. అకార్డింగ్ టు శైవిజం ఈ నాట్ కన్సిడర్డ్ ద డామినేషన్ ఆఫ్ ద జైనిజం అమంగ్ ద కాకతీయాస్ కింగ్డమ్. ఓకే చిన్న, కాకతీయుల పాలనా కాలంలో ఈ రాజు ప్రత్యేకత ఏంటంటే జైనులను చిత్రహింసలు గురి చేస్తాడు, చిత్రహింసలు గురి చేస్తాడు. ఈ బిటి మీద డెఫినెట్గా అడుగుతాడు. మరి జైన మతస్థులను చిత్రహింసలు గురి చేసినటువంటి కాకతీయ రాజు ఎవరు? ఆ గురి చేసినట్టుగా తెలుపుతున్నటువంటి కావ్యం ఏంటిదమ్మా అంటే జైన మతస్థులను చిత్రహింసలు చేసినట్టుగా తెలుపుతున్నటువంటి ఆ యొక్క గ్రంథం ఏంటి సార్ అంటే కాసే సర్వప్ప అనేటువంటి వాడు రాసినటువంటి సిద్ధేశ్వర చరితం అనేటువంటి కావ్యం ద్వారా తెలుస్తా ఉంది బిడ్డ. సిద్ధేశ్వర చరితం జైన మతస్థులను గణపతి దేవుడు చిత్రహింసలు గురి చేసినట్టుగా తెలుపుతా ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి గ్రంథం ఏంటంటే సిద్ధేశ్వర చరితం అని చెప్పండి. డ్యూ టు ద నావెల్ ఆఫ్ ద సిద్ధేశ్వర చరితం ఈ డిస్ట్రాయిడ్ ద డామినేషన్ ఆఫ్ ద జైనిజం ఇన్ తెలంగాణ. ఆఫ్ కోర్స్ యు నో వెరీ వెల్ ద ఎర్లీ కాకతీయాస్ ఆర్ గివెన్ ద priority for the Jainism, but the greater Kakatiyas were not given the priority to the Jainism. They given the more priority for the Shaivism, and especially King Ganapati Deva's period, Jaina peoples were the killed, and also this information known from the text of the Siddheshwara Charitam written by the కాసే సర్వప్ప అనేటువంటి పండితుడు ఈ విషయానికి ప్రస్తావన చేస్తున్నాడు. చిన్న ఆయనకు సంబంధించినటువంటి విశ్వేశ్వరుడు కావచ్చు, శివదేవయ్య కావచ్చు పురుషార్థ సారం, అదేవిధంగా మల్లికార్జునుడు కావచ్చు శివతత్వ సారం అనేటువంటిది, కాసే సర్వప్ప సిద్ధేశ్వర శతకం కావచ్చు సిద్ధేశ్వర శతకం, యాదవాకుల అన్నమయ్య అనేటువంటి వాడు యాదవాకుల అన్నమయ్య అనేటువంటి వాడు యాదవాకుల అన్నమయ్య అనేటువంటి పండితుడున్నాడు చిన్న అన్నమయ్య. ఈ యాదవాకుల అన్నమయ్య అనేటువంటి వాడు సర్వేశ్వర శతకం అనేటువంటి కావ్యం రాస్తాడు. సర్వేశ్వర శతకం అనేటువంటిది రాస్తాడు. సర్వేశ్వర శతకం యాదవాకుల అన్నమయ్య రాసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి గ్రంథం పేరు ఏం పేరు సార్ అంటే సర్వేశ్వర శతకం అనేటువంటి పేరుతో రాస్తాడు చిన్న సర్వేశ్వర శతకం. యాదవాకుల అన్నమయ్య ఈ పేరు ద బుక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సర్వేశ్వర శతకం. కాసే సర్వప్ప రాసినటువంటి సిద్ధేశ్వర చరిత్రం, పురుషార్థ సారం రాసింది ఎవరు సార్ అంటే శివదేవయ్య. అండ్ మల్లికార్జున పండితుని యొక్క ప్రముఖమైనటువంటిది ఏంటంటే శివతత్వ సారం అనేటువంటిది. విశ్వేశ్వరుడు అనేటువంటి వారు నిర్మించిన మఠాలు ఏంటి సార్ అంటే గోలకి మఠాలు, దయచేసి చెప్పండి చిన్న. అండ్ ఈ గాట్ ద టైటిల్స్ ఆఫ్ ద సకల రాజ్య ప్రతిష్టాపనాచార్య, ఆంధ్ర దేశాధీశ్వర, క్రీడా వినోద, పృథ్వీపతి అనేటువంటి పేర్లు ఉన్నటువంటి చక్రవర్తి ఎవరు సార్ అంటే కింగ్ గణపతి దేవుడు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఆస్పిరెంట్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద పోలీస్ అండ్ గ్రూప్ 2 విషయాలు ఖచ్చితంగా చెప్పండి చిన్న. ఇది అవతల లాస్ట్ టైం మన తెలంగాణ పేపర్లో కూడా వచ్చింది చిన్న. కాసే సర్వపాస్ పుస్తకం ఏంటిదంటే సిద్ధేశ్వర చరితం అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవచ్చు. సిద్ధేశ్వర చరితం రైట్ అండి. కింగ్ గణపతి దేవుని యొక్క ఇన్వాడెడ్స్ ఆఫ్ గణపతి దేవాస్, ఇన్వాడెడ్స్ ఆఫ్ గణపతి దేవునికి సంబంధించి ప్రముఖమైనటువంటి దండయాత్రలు ఏంటివో ఒకసారి మీతో నేను షేర్ చేస్తున్నాను చిన్న. వాట్ ఇస్ ద బ్యాటిల్స్ ఆఫ్ ద కింగ్ గణపతి దేవుడు అనేటువంటి వాడు. గణపతి దేవుడు చేసినటువంటి ప్రముఖ దండయాత్ర విశేషాలు ఏంటి సార్ అంటే ఖచ్చితంగా నేర్చుకోండి బిడ్డ, ఖచ్చితంగా నేర్చుకోండి. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద గణపతి దేవుడు హీ వాజ్ అటాక్ ఆన్ ద ఎక్కడ సార్ అంటే అకార్డింగ్ టు బెజవాడ ఇన్స్క్రిప్షన్ బెజవాడ శాసనం ప్రకారము గణపతి దేవుడు అనేటువంటి వాడు చందోలు అనేటువంటి ప్రాంతం పైకి దండయాత్ర చేసిండమ్మా. చందోలు ప్రాంతం పైకి. చందోలు ఎక్కడ సార్ అంటే గుంటూరు ప్రాంతానికి సంబంధించింది చందోల్ అనేటువంటి ప్రాంతం, గుంటూరు ప్రాంతానికి. ఎస్ అండి. అకార్డింగ్ టు బెజవాడ ఇన్స్క్రిప్షన్ అవర్ కింగ్ వాజ్ అటాక్ ఆన్ ద చందోలు. ద కింగ్ ఆఫ్ ద చందోలు గుంటూరు రీజన్ పృథ్వీపతి అనేటువంటి వాడు ఉంటాడు బిడ్డ. పృథ్వీపతి అనేటువంటి వాడు ఈ పృథ్వీపతి అనేటువంటి వాడిని ఓడించేసి పృథ్వీపతి వాజ్ డిఫీటెడ్ బై ద కింగ్ గణపతి దేవుడు. అండ్ ఈ జెడ్ ఆల్సో రిమూవ్డ్ ఫ్రమ్ ద బాడీ అండ్ ఇట్ వాజ్ ప్లేడ్ యాజ్
ఏ బాల్ ఆ ఫుట్బాల్ బై కింగ్ గణపతి దేవుడు. అతని యొక్క తలభాగాన్ని తలను వేరే చేసి బంతి వలె ఆడుకున్నటువంటి చక్రవర్తి ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క గణపతి దేవుడు అనేటువంటి వాడని చెప్పండి. గణపతి దేవుడు తెలుగు ప్రాంతాలను, చోళ ప్రాంతాలను మొత్తం కూడా ఆక్రమించేసుకొని తన రాజ్యంలో కలిపి వేసుకున్నాడు. ఆ చోళ రాజ్యాలను ఆక్రమించేసుకొని, ప్రాచీన చోళ రాజ్యాలను ఆక్రమించేసుకొని చేసుకున్నట్లుగా గర్వపాడు శాసనం ద్వారా తెలుస్తూ ఉందండి. బెజవాడ శాసనం ద్వారా ఏంటి సార్ అంటేనేమో చందోలు రాజు అయినటువంటి పృథ్వీపతిని ఓడించేసి అక్కడ ఆయన పొందినటువంటి బిరుదేంది సార్ అంటే క్రీడా వినోద్ అనేటువంటి పేరుతో పిలువబడ్డాడు. క్రీడా వినోద్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. క్రీడా వినోద్ దయచేసి గుర్తుంచుకోండి. క్రీడా వినోద కమ్మనాడుకు తన సేనాపతి అనేటువంటి ఓబిలి సిద్ధి అనేటువంటి వాడిని నియమిస్తాడండి. కమ్మనాడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అదేవిధంగా చందోలు ప్రాంతం కూడా ఆంధ్ర గుంటూరు ప్రాంతానికి సంబంధించింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకుందాం. ఓకేనా చిన్న కింగ్ గణపతి దేవుని యొక్క సేనాపతి అత్యంత సమర్థవంతమైనటువంటి సేనాపతి ఎవరు సార్ అంటే మల్యాల చౌడరాయుడు అనేటువంటి వాడు ఉన్నాడు. చిన్న మల్యాల చౌండరాయుడు అనేటువంటి వాడు. ఆ మల్యాల చౌండరాయుడు అనేటువంటి వాడు ఏం చేశాడు సార్ అంటే మల్యాల చౌండరాయుడు హీ వాజ్ అటాక్ ఆన్ ద మల్యాల చౌండరాయుడు ఆల్సో ఈ అటాక్ ఆన్ ద ఆ యొక్క హిస్టారికల్ ల్యాండ్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ద దివిసీమ అనేటువంటి ప్రాంతం పైకి దండయాత్ర చేస్తాడు. దివిసీమ అనేటువంటి ప్రాంతం పైకి దాడి చేస్తాడనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకుందాం. దివిసీమ, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. మల్యాల చౌండరాయుడు హీ వాజ్ అటాక్ ఆన్ ద దివిసీమ ప్రజెంట్ ఇట్స్ లొకేటెడ్ ద కృష్ణా డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పండి. దివిసీమ అనేటువంటి ప్రాంతం. ఈ దివిసీమ పైకి దాడి చేస్తాడు మనకు ఎవరు సార్ అంటే మల్యాల చౌండరాయుడు అనేటువంటి వాడిని చెప్పండి. మల్యాల చౌండరాయుడు దివిసీమ పైకి దాడి చేసినప్పుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి పాలకుడు ఎవరంటే అయ్యప్ప వంశానికి చెందినటువంటి రాజు ఉంటాడు బిడ్డ. అయ్యప్ప వంశరాజు ఉన్నాడు ఇక్కడ. ఆ అయ్యప్ప వంశపు రాజు ఎవరు సార్ అంటే పిన్న చోడుడు అనేటువంటి రాజు ఉంటాడు ఇక్కడ. పిన్న చోడుడు అనేటువంటి వాడు ఉంటాడు ఇక్కడ. పిన్న చోడుడు అనేటువంటి రాజు ఉంటాడు. పిన్న చోడుడు అయ్యప్ప వంశానికి చెందినటువంటి రాజు పేరు ఏం పేరంటే పిన్నచోడ. PINNA పిన్నచోడ. ద అయ్యప్ప కింగ్ మల్యాల చౌండరాయ హీ వాజ్ అటాక్ ఆన్ ద దివిసీమ ప్రజెంట్ లొకేటెడ్ ద కృష్ణా డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ద కింగ్ ఆఫ్ ద దివిసీమ మిస్టర్ అయ్యప్ప ఫ్యామిలీ కింగ్ మిస్టర్ పిన్నచోడ అనేటువంటి వాడిని ఖచ్చితంగా చెప్పండి. పిన్నచోడ అనేటువంటి వాడు ఈ పిన్నచోడుని ఓడించేయటం అనేటువంటి జరిగింది. పిన్నచోడుని ఓడించేసిన తర్వాత ఆ పిన్నచోడుని యొక్క కుమార్తెలు అనేటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే ఇక్కడ ద చిల్లర్స్ ఆఫ్ ద పిన్నచోడాస్. ఆ యొక్క అయ్యప్ప వంశానికి చెందిన చక్రవర్తి పిన్నచోడు యొక్క కుమార్తెలు ఎవరంటే నారమ్మ అనేటువంటి ఆవిడ ఉంది. చిన్న పేరమ్మ అనేటువంటి ఆవిడ ఉంది. నారమ్మ మరియు పేరమ్మ అనేటువంటి ఆవిడ ఉన్నది. నారమ్మ మరియు పేరమ్మ అనేటువంటి వాళ్ళు ఈ నారమ్మ పేరమ్మలు అనేటువంటి వాళ్ళను పెళ్లి చేసుకుంటాడు మన యొక్క గణపతి దేవుడు అనేటువంటి వాడు ఇక్కడ. ఆ కింగ్ కాకతీయ రాజు యొక్క దర్పానికి, కాకతీయ రాజు యొక్క గొప్పతనానికి హతాశుడైనటువంటి మన యొక్క పిన్నచోడు అనేటువంటి వాడు తన కుమార్తెల నుంచి పెళ్లి చేస్తాడు. చిన్న నారమ్మ పేరమ్మల నుంచి పెళ్లి చేస్తాడు. నారమ్మ పేరమ్మల యొక్క సోదరుడు వరమ్మ అంటే ఇక్కడ జాయప సేనాన్ అనేటువంటి వాడు చెప్పండి. జాయప సేనాన్ అనేటువంటి వాడు. నారమ్మ పేరమ్మల యొక్క కుమారుడు ఎవరు సార్ అంటే జాయప సేనాన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. జాయప సేనాని. ఆ జాయప సేనాన్ అనేటువంటి వాడిని ఇప్పుడు ఏం చేసిండంటే తన యొక్క యార్డ్ కమాండర్గా పెట్టుకోవడం అనేటువంటి జరిగింది. యార్డ్ కమాండర్ అనేటువంటిగా యార్డ్ కమాండర్గా నియమించుకోవడం జరిగింది. యార్డ్ కమాండర్. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. చిన్న జాయప సేనాని ఇప్పుడు ఏ పోస్ట్లో పెట్టుకుంటాడంటే భావమర్దిని గజదళాధిపతిగా నియమిస్తాడనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. గజదళాధిపతిగా నియమించాడు. ఈ సందర్భంగా భావమర్ది అయినటువంటి జాయప సేనాని గజదళాధిపతిగా అపాయింట్మెంట్ చేసుకుంటాడు. జాయప సేనాని అత్యంత అద్భుతమైనటువంటి సృష్టికర్త అని తెలిసి మీకు అందరు కూడా పేరుని సృష్టికర్త ఎవరు సార్ అంటే జాయప సేన అనేటువంటి వాడు సంగతి తెలుసు. హీ వాజ్ ద క్రియేటర్ ఆఫ్ ద పేరిని డ్యాన్స్ అనేటువంటి విషయం తెలుసు. యుద్ధానికి పోయే ముందు సైనికులను కార్యోన్ముఖులను చేసేటువంటి ఒక అత్యంత అద్భుతమైనటువంటి యుద్ధ భంగిమ అదే మన యొక్క పేరిని డ్యాన్సు. పేరిని డ్యాన్సులో ఎవరుంటారు సార్ అంటే కేవలం
పేరుని సృష్టికర్త ఎవరమ్మా అంటే జయపసేన అని చెప్పండి. పేరునిలో ఎవరుంటారంటే మగ సైనికులు మాత్రమే ఉంటారు. ఇక్కడ మగ సైనికులు మాత్రమే ఉంటారు. మేల్ సోల్జర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. మేల్ సోల్జర్స్. ద మేల్ సోల్జర్స్ వర్ ఇంపాక్టెడ్ బై ద ఉమెన్ సోల్జర్స్. ద ఉమెన్ సోల్జర్స్ ఆర్ ద ప్లేడ్ ద హిస్టారికల్ డ్యాన్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ద లాస్యం అనేటువంటి దాన్ని చేస్తుంటారు వాళ్ళు. లాస్యం. ఆ యొక్క స్త్రీ సైనికులు చేసేటువంటి నృత్యం పేరు ఏం పేరంటే లాస్యం. మగ సైనికులు చేసేటువంటి నృత్యం పేరు ఏం పేరంటే పేరుని అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. పేరుని. ఇక్కడనేమో ఉమెన్స్ అనేటువంటి స్త్రీలు అనేటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. బిడ్డ స్త్రీలు చేస్తుంటారు. వాళ్ళేమో అక్కడ మగవాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ కాకతీయులు సైనికులు యుద్ధోన్ముఖులు అయ్యేటందుకై యుద్ధానికి బయలుదేరే ముందు వాళ్ళకు నేర్పించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి యుద్ధ కళనే ఆ యొక్క వారు టెక్నిక్స్ని ఏమంటారంటే అదే మన యొక్క పేరుని అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇట్ వాజ్ అ ప్లేడ్ ఓన్లీ ద మేల్ సోల్జర్స్. ద మేల్ సోల్జర్స్ వర్ ద ఇంపాక్టెడ్ డ్యూ టు ద ఉమెన్ సోల్జర్స్. ద ఉమెన్ సోల్జర్స్ ప్లేడ్ ద బ్యూటిఫుల్ డ్యాన్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ద లాస్యం అనేటువంటి పేరుతో పిలుస్తారు. లాస్యం. వాళ్ళు చేసేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి నాట్యం పేరు ఏం పేరు సార్ అంటే లాస్యం అనేటువంటి పేరుతో పిలుస్తున్నాడు. లాస్యం అనేటువంటిది. ఎస్ నాన్న, టోటల్లీ ఈ పేరుని ఇన్ఫర్మేషన్ గురించి తెలుపుతున్నటువంటి గ్రంథం ఏంటి సార్ అంటే నృత్య రత్నావళి అని దయచేసి ఆస్పిరెంట్స్ గమనించండి. నృత్య రత్నావళి. పేరుని డ్యాన్స్ పాపులరైజ్డ్ బై పేరుని డ్యాన్స్ క్రియేటెడ్ బై ద జయపసేన అని. పేరుని గురించి ప్రస్తుతం మన తెలంగాణలో లభిస్తున్నటువంటి దృశ్యాలు లభిస్తున్నటువంటి దేవాలయం ఏంటిదంటే రామప్ప దేవాలయం అని చెప్పండి. చిన్న రామప్ప దేవాలయం అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. రామప్ప దేవాలయం. ఈ రామప్ప దేవాలయం 1213వ సంవత్సరంలో ఆ యొక్క రేచర్ల రుద్రారెడ్డి అనేటువంటి సేనాపతి నిర్మిస్తాడు. ఈ విషయాన్ని కూడా చెప్పండి. రేచర్ల రుద్రారెడ్డి. రామప్ప టెంపుల్ కన్స్ట్రక్టెడ్ బై ద రేచర్ల రుద్రారెడ్డి. ఆ రేచర్ల రుద్రారెడ్డి రామప్ప దేవాలయంతో పాటు రామప్ప చెరువును కూడా నిర్మిస్తాడనేటువంటి విషయాన్ని కూడా దయచేసి చెప్పండి. సేమ్ ఇయర్లోనే రామప్ప చెరువు అనేటువంటిది. ఈ రామప్ప చెరువు ఎక్కడుంది? రామప్ప లేక్ ఇవన్నీ కూడా పాలంపేట ములుగు జిల్లాలో ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్పండి. ములుగు జిల్లా పాలంపేట అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది. ములుగు జిల్లాకు సంబంధించింది ఆ యొక్క రామప్ప దేవాలయం. 1213వ సంవత్సరంలో రేచర్ల రుద్రారెడ్డి అనేటువంటి వారు నిర్మించినటువంటి మన యొక్క రామప్ప దేవాలయంలో పేరుని నాట్యం యొక్క నృత్య భంగిమలు కనిపిస్తూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుదాం. నృత్య భంగిమలు. అదేవిధంగా ఈ రేచర్ల రుద్రారెడ్డి ఇక్కడ రామప్ప దేవాలయం శిల్పి ఎవరు సార్ అంటే రామప్ప అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. చిన్న రామప్ప అనేటువంటిది బహుశా ప్రపంచ చరిత్రలో శిల్పి పేరుతోటి దేవాలయానికి పేరుందంటే దట్ నేమ్ గోస్ టు ఓన్లీ ద తెలంగాణ రామప్ప టెంపుల్ లొకేటెడ్ ద ములుగు డిస్ట్రిక్ట్ ప్రజెంట్ ఓల్డ్ వరంగల్ డిస్ట్రిక్ట్. రామప్ప దేవాలయం ప్రత్యేకత ఏంటంటే అందులో ఉండే ప్రధాన దేవుడు ఎవరు సార్ అంటే శ్రీ రామలింగేశ్వరుడు అనేటువంటి వాడు ఉంటాడు. రామలింగేశ్వరుడు అనేటువంటి వాడు. దేవాలయంలో ప్రధాన దైవం ఎవరు సార్ అంటే ప్రధాన దేవుడు ఎవరు? అఫ్కోర్స్ శైవ సాంప్రదాయందే, కానీ ప్రధాన దేవుడు ఎవరు మాత్రం అంటే శ్రీ రామలింగేశ్వరుడు అనేటువంటి శివుడు అక్కడ కనిపిస్తూ ఉంటాడు రామప్ప దేవాలయం. ఈ రామప్ప దేవాలయం యొక్క 12 స్తంభాలు, ఇందులో ఉన్నటువంటి మొత్తం స్తంభాలు ఎన్నిసారంటే 12 స్తంభాలు ఉంటాయి. ఆ 12 స్తంభాల ప్రత్యేకత ఏంటంటే శిల్పి ఎంత చక్కగా చెక్కాడో చూడండి. ఆ పైన ఉన్నటువంటి ఆ యొక్క బండ యొక్క బరువుకు తాము మోయలేక ఆ అర్ధనగ్న స్త్రీలు ఆ స్తంభాలను ఎట్లా చెక్కిండంటే ఒక నాగిని స్త్రీలు మోస్తున్నట్లుగా స్తంభాలను ఆ యొక్క అర్ధనగ్నంగా ఉన్నటువంటి స్త్రీలు మోస్తున్నట్లుగా ఆ బరువుకు తమ నడువులు విరిగిపోతున్నట్టుగా శిల్పి అత్యంత చక్కని సౌందర్యవంతంగా ఆ యొక్క శిల్పాలను చెక్కాడు. చిన్న అది కేవలం రామప్పకు మాత్రమే సాధ్యమైంది. నిజంగా ఆ బరువుకు ఇది ఆడగూలిపోతుందో అనేటువంటి భయంతో గోచరిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ చాలా సుమధురమైనటువంటి అంత అద్భుతమైన దేవాలయమో నిజంగా ఎక్కడ కూడా లేదు. చాలా చాలా శృంగారభరితమైనటువంటి దేవాలయంగా భావిస్తున్నారు ఈ యొక్క రామప్ప దేవాలయాన్ని. ఆ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే కొత్తగా వివాహం జరిగినటువంటి దంపతులు ఆ దేవాలయానికి వెళ్తారనేటువంటి ఒక ప్రతీతి అన్నాడు. కొత్తగా వివాహం జరిగినటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ టెంపుల్కు వెళ్తారనేటువంటి ఒక ప్రతీతి ఉంటుందండి స్థానికంగా. అంటే కొత్తగా దాంపత్య జీవితం చేయాలనుకునేటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో ఇట్ మీన్స్ మ్యారేజ్ అనేటువంటి వాళ్ళు ఆ దేవాలయానికి వెళ్తారు సంతాన ఉత్పత్తి కోసమై. ఎనీహౌ నాన్న ఆ విధంగా శిల్పి అత్యంత అద్భుతంగా చెక్కాడు. ఇప్పటి కూడా పేరిని డ్యాన్స్ యొక్క భంగిమలు ఏ దేవాలయంలో కనిపిస్తున్నాయంటే ఆ యొక్క రామప్ప దేవాలయం అని చెప్పండి. ముఖ్యంగా పేరిని నృత్యాన్ని అభినయిస్తున్నటువంటి తెలంగాణ జానపద కులం ఎవరని కూడా అడుగుతుంటాడు. చిన్న జానపద కులం వారు అంటే చిందు వాళ్ళని చెప్పండి. చిందోళ్ళు అనేటువంటిది తెలంగాణలో ప్రముఖ జానపద కళాకారులు. ద ఫోక్ ఆర్టిస్ట్ ఇన్ తెలంగాణ నేమ్ గోస్ టు ద చిందోళ్ళు అంటాం. మనము సింధోళ్ళు అనే పేరుతో పిలుస్తుంటాము. వాళ్ళు చిందులు వేయడం వల్ల వాళ్ళకి ఏం పేరు వచ్చిందంటే
చిందువారు అనేటువంటి పేరు వచ్చిందని చెప్పుకుంటారు. చిందువారు ప్రముఖ చిందు జానపద కళాకారుని ఎవరు సార్ అంటే చిందు ఎల్లమ్మ. మీకు అందరికీ బాగా పరిచయం అయినటువంటి ఆమెనే చిందు ఎల్లమ్మ. ఆమె అసలు పేరు ఏం పేరంటే సరస్వతి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, సరస్వతి. మరి అలాంటి ఎల్లమ్మ, అలాంటి సరస్వతి ఎల్లమ్మ ఎందుకైంది సార్ అంటే ఫ్రీక్వెంట్లీ షీ వాజ్ ద స్టోరీ టెల్లర్స్ ఆఫ్ ద ఎల్లమ్మ, సో షీ ప్రైజ్డ్ యాజ్ ద చిందు ఎల్లమ్మ. చిందు ఎల్లమ్మ, షీ వాజ్ ద గ్రేట్ ఫోక్ డాన్సర్ అమంగ్ ద తెలంగాణ. నాట్ ఓన్లీ తెలంగాణ, షీ వాజ్ ద ప్రాపగేటెడ్ పాపులరైజ్డ్ టు ద ఇండియా వైడ్ ఆల్సో. చిందు నాట్య కళాకారిణి. కేంద్ర ప్రభుత్వం చేత ఎన్నో రకాలైనటువంటి నాటక అవార్డులు స్వీకరించినటువంటి ఎల్లమ్మ గారు చాలా గొప్ప వ్యక్తి. దయచేసి గుర్తుంచుకోండి. షీ బిలాంగ్స్ టు ద ఆర్మూరు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అని చెప్పండి. ఆర్మూరు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు ప్రాంతానికి చెందినటువంటి ఆవిడ మన యొక్క చిందు ఎల్లమ్మ అనేటువంటి ఆవిడని చెప్పండి. చిన్న ఆ యొక్క పేరుని నృత్యాన్ని అభినయిస్తున్నటువంటి తెలంగాణ జానపద కులం వారు ఎవరంటే చిందోళ్ళు అనేటువంటి వాళ్ళు. వాళ్ళనే మనం ఏం పేరుతో పిలుస్తున్నామంటే సింధోళ్ళు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు, సింధోళ్ళు. ఆ సింధు జానపద కులంలో ఫేమస్ ఎవరు సార్ అంటే ఆవిడే మన యొక్క ఎల్లమ్మ అనేటువంటి పేరుతో పిలుస్తారు, ఎల్లమ్మ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఒకరోజు ఈ దేవాలయానికి 1984వ సంవత్సరంలో ప్రముఖ ప్రొఫెసర్గా ఉన్నటువంటి నటరాజ్ శివరామకృష్ణ గారు వెళ్ళి ఈ నాట్య భంగిమలు మొత్తం చూసి 1985లో మొట్టమొదటిసారిగా ఈ డ్యాన్స్కి సంబంధించినటువంటి మొత్తం కూడా నాట్య భంగిమలు హన్మకొండలోని 1000 స్తంభాల గుడిలో ప్రదర్శించడం జరిగిందండి. అప్పటి నుంచి ప్రొఫెసర్ నటరాజ్ శివరామకృష్ణ గారిని పేరిణి డ్యాన్స్కు అంబాసిడర్గా అపాయింట్మెంట్ చేయటం అనేటువంటి జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎస్ నాన్న, నటరాజ్ శివరామకృష్ణ గారు ఈ అపాయింటెడ్ యాజ్ ఏ అంబాసిడర్ టు ద పేరిణి డ్యాన్స్ ఫ్రమ్ 1985. ఈ బిలాంగ్స్ టు ద ప్రొఫెసర్ అమంగ్ ద సెంట్రల్ యూనివర్సిటీ అమంగ్ ద డ్యాన్స్ డిపార్ట్మెంట్ అనేటువంటి విషయాన్ని నాట్య కళారంగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ నటరాజ్ శివరామకృష్ణ గారు యొక్క పేరిణి నాట్యానికి సంబంధించి అత్యంత ప్రచారకర్తగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పేరిణి ఏ దేవాలయంలో కనిపిస్తున్నది, పేరిణి గురించి రాసిన పుస్తకం ఏంటిది, పేరిణి సృష్టికర్త ఎవరు, పేరిణి ప్రచారకర్త ఎవరు, పేరిణి ప్రస్తుతం ఏ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క శాస్త్రీయ నృత్యం అని చెప్పండి. ద క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ద తెలంగాణ నేమ్ గోస్ టు ద పేరిణి డ్యాన్స్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క శాస్త్రీయ నృత్యం ఏంటి సార్ అంటే పేరిణి అనేటువంటి పేరుతో చెప్పండి. పేరిణి అనేటువంటి రైట్ చిన్న. ప్రస్తుతానికి తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి జాబ్ కొట్టేయాలనుకునే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి ఏం చదివితే బెటర్, ఏ బుక్స్ ఫాలో అయితే బెటర్ అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అస్సలు ఆ కన్ఫ్యూజన్ డైలమా వద్దు. ఎందుకంటే మీ ముందుకి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి బుక్స్ వచ్చేసాయి కాబట్టి ఈ బుక్స్ తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో తప్పకుండా లభ్యమవుతాయి. అంతేకాకుండా www.yesonlinebookstores లో కూడా ఇవన్నీ లభ్యమవుతాయి. మరి ఇందాక నేను చెప్పినట్లుగా తెలంగాణ SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ పుస్తకాలు తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో అలాగే www.yesonlinebookstores లో లభ్యమవుతాయి. తెలంగాణ 3 books ప్యాకేజ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ సైకాలజీ. ఈ బుక్స్ తెలంగాణలో ఉన్న అన్ని ప్రముఖ స్టోర్స్ లో లభ్యమవుతాయి. అలాగే www.yesonlinestores లో కూడా తప్పకుండా లభిస్తాయి. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ టెట్ పేపర్ 2 అభ్యర్థులందరికీ ఇదిగోండి తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బుక్స్ ఫ్రమ్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు ఎంతగానో సహాయపడతాయి. అయితే ఈ బుక్ కనుక మీరు పర్చేస్ చేస్తే అంటే తెలంగాణ సోషల్ స్టడీస్ అండ్ కంటెంట్ టెట్ పేపర్ 2 బుక్ ని కనుక మీరు పర్చేస్ చేస్తే టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ మెథడాలజీ పుస్తకం ఉచితంగా లభిస్తుంది. అలాగే తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ పేపర్ 2 ని కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు సైన్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ పేపర్ 2 పుస్తకం ఉచితంగా లభిస్తుంది. ఒంటి మీద కాకి చొక్క, తల మీద 4 సింహాలు ఉండడం మీ అంబిషనా? అయితే ఎస్, మీకోసమే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి తెలంగాణ SI కానిస్టేబుల్స్ ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో అలాగే www.yesonlinebooks.com ఈ స్టోర్స్ లో మీకు లభ్యమవుతాయి. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి SI అండ్ కానిస్టేబుల్స్ కి సంబంధించిన 2 పుస్తకాలు, ఒకటి అర్థమెటిక్ చాప్టర్ వైజ్ అలాగే ఇంకొకటి రీజనింగ్ చాప్టర్ వైజ్ బుక్. స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎగ్జామ్స్ లో అడిగిన ప్రతి పరీక్షకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తో పాటు మనం ట్రై యువర్ సెల్ఫ్ అంటే ఎవరికి వాళ్ళు ట్రై చేసి సాధించగలిగే ఎగ్జామ్ మోడల్ పేపర్స్ కూడా ఈ బుక్స్ తో పాటు అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇప్పటి వరకు అసలు రిలీజ్ అవ్వనటువంటి ఈ పుస్తకాలు బై లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం కేవలం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి ఘనతగానే చెప్పొచ్చు. తెలుగు అండ్ ఇంగ్లీష్
రెండు కలిపిన పుస్తకాలు, 2 భాషల్లో కలిపిన పుస్తకాలు కేవలం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ లో మాత్రమే లభ్యమవుతున్నాయి. అలాగే తెలంగాణకి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్ కోసం టాప్ 17 మోడల్ పేపర్స్ ని ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 4 ప్రీవియస్ పేపర్స్ అలాగే 13 మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. తెలంగాణకి సంబంధించిన తెలంగాణ స్పెషల్ ఎడిషన్ 2022 అప్డేటెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ కి సంబంధించిన ప్రత్యేకమైన పుస్తకం కూడా అవైలబుల్ గా ఉంది మార్కెట్ లో. ఇప్పుడు నేను చూపించిన ఈ పుస్తకాలన్నింటినీ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో లభ్యమవుతాయి. అలాగే www.yesonlinestores లో లభ్యమవుతాయి. ఇన్ఫాక్ట్ మీకు ఒక విషయం చెప్పనా, వీటి కాస్ట్ మార్కెట్ లో ఇతర కంపెనీలు వాళ్ళు ఇస్తున్న ధర కంటే కూడా బెస్ట్ ప్రైస్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు అందించగలదు అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం.